విశాఖ పెందుర్తిలో అధికార పార్టీ అరాచకాలతో పెందుర్తి మండలం చింతగట్ల గ్రామం వైఎస్ఆర్ హౌసింగ్లో అవకతవకలు. అనర్హులుగా ఉన్న బయటవారికి ఇల్లు మంజూరు. లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు. పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ సహకారంతో స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బినామీ పేరుతో హౌసింగ్ కాలనీ మంజూరు చేయించుకుంటున్నారని, దీనికి పెందుర్తి తహసీల్దార్ వైసీపీ నాయకులకు పూర్తిగా సహకరిస్తున్నారని చింతగట్ల గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పిలి చిన్నారావు, దాసరి రమణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ నాయకులు కలిసి పై నాయకుల ఇద్దరు పెందుర్తి తహసీల్దారిని కలిసి హౌసింగ్ కాలనీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసరి రమణ, ఉప్పీలి చిన్నారావు మాట్లాడుతూ చింతగట్ల గ్రామంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఈ స్థలాల్లో బినామీ పేరుతో సుమారు 41 మంది పేరుతో హౌసింగ్ కాలనీ జాబితా సిద్ధం చేసి స్థానిక ఎంఆర్ఓతో ఈ జాబితాను అర్హులు జాబితాగా మంజూరు చేయించుకోవడం శోచనీయమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామన్నారు. తహసీల్దార్ బంగార్రాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బందితో లబ్ధిదారుల జాబితాను పునః పరిశీలన చేసి బినాభీ పేర్లు ఉన్నట్లయితే వారిని తొలగించడం, పట్టాలు ఇచ్చినట్లయితే ఆ పట్టాలను రద్దు కూడా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతగట్ల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. 12 ఎకరాల ఎకరం ఉందంటారు కానీ అది 52 ఎకరాల 52 సెంట్ల భూమి ఉన్నది. దీన్ని కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో డీపట్టాలు సృష్టించారు. డీపట్టాలు సృష్టించి అప్పుడు బినామం పేరుతో కోర్టుకి వెళ్ళారు. 9 ఎకరాల పెండింగ్ స్టిల్ ఈ రోజు కూడా ఉంది. మరో ఎకరాలు మరో పేద రైతు తెచ్చుకున్నాడు. ఆ పేద రైతుకు ఏమో భూమి ఇస్తుంది కూడా ఇవ్వలేదు. కోర్టులో ఎంఆర్ఓని ఎంటర్ ఫీల్ అవ్వద్దని కూడా ఇచ్చింది. కాబట్టి భద్రేశ్వర విలేకరులందరూ డెవలప్మెంట్కి మారు పేరు బండా సత్యమూర్తి గారు. అది టైంలో ఎంత డెవలప్మెంట్ అయింది, బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి. అభివృద్ధికి మారు పేరు బండా సత్యమూర్తి గారు అండి. ఈ రోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామండి. బహిరంగ సభకి సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అది భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి. చెరువులు కట్టేయడం, కొండలు తవ్వేయడం, రాత్రి లారీలతో లోడ్లేసి అమ్మేయడం తప్ప 81పై ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈ రోజు కూడా 12 ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటున్నాయి. ఎంఆర్ ఎలా లేఅవుట్ వేస్తున్నారు, పైన ఇస్తే అధికారంగా 1 సైడ్ చేస్తున్నాడు. ఏంటండి బినామం పేర్లు లేఅవుట్ వేసుకోవడం, అమ్ముకోవడం కావాలంటే ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్ళి చూపిస్తాం. ఈ బంజరు భూములు ఎన్ని అమ్మారో, డీపట్టాలు ఎన్ని అమ్మారో, లేఅవుట్ ఎంత వేసారండి మేము ప్రతి డోర్ చూపించి మీకు పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చింతగట్ల పంచాయతీ సర్వే నెంబర్ 81/2 16లో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అదీప్ రాజ్ గారి అండదండలు చూసుకొని స్థానిక సర్పంచ్ గణశెట్టి వెంకటలక్ష్మీదేవి భర్త కనకరాజు వారి అనుచరులు భూ కబ్జాలకి బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు డబ్బు దాహంతో బినామీ పేర్లు సృష్టించి మన గత 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ పేర్లు వచ్చిన పేర్లే మళ్ళీ రీపెట్టి సుమారు ఇచ్చిన 107 పేర్లలో 40 పేర్లు బినామీలు సృష్టించి ఈరోజు లేఅవుట్ కాపీ వేయడం జరుగుతుంది. దాని ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంఆర్ఓ గారు నేను ఇప్పుడు ఏం చేయలేదు, నాకు వచ్చిన లిస్ట్ కలెక్టర్ గారు పంపించాను, కలెక్టర్ గారు ఓకే చేశారంటున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాం మాకు క్లారిటీగా చెప్పట్లేదు. కనీసం హౌసింగ్ చేసే ముందు కంప్యూటర్ గారు కానీ, ఈవార్డు గారు కానీ, సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లులు ఉన్నాయా, హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయా అని చెక్ చేయించి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది అధికారులే. అటువంటిది ఏమీ లేకుండా 1 సైడ్గా ఏ పేర్లు అయితే శాంక్షన్ చేసుకున్నారో, ఏ పేర్లు అయితే రాసిచ్చారో ఆ పేర్లను 1 సైడ్గా ఇలా రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మేము దీని మీద 1 ఎకరంన్నర కోర్టులో నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం. గతంలో ఇదే రెవెన్యూ మీద 9 ఎకరాలు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ చూడలేదు, ఈ ఆర్డర్ చూడలేదు. అన్నీ ఏకవచనంగా చేసుకొని ఇక్కడ కంప్లైంట్ చేసుకుంటే వీళ్ళు అదొక లెక్కలేని మాటలు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్తే మాకు దళితుల దగ్గర పెట్టి మా మీద కంప్లైంట్లు పెట్టి SC ST కేసు పెట్టని లోకల్గా భయపిస్తున్నారు. దీని అంతటిపైన కూడా ఈ పత్రికా సోదరులందరిపైన మేము మనస్ఫూర్తిగా నమస్కరించి కోరుకుంటున్నాం. అక్కడ చింతగట్ల పంచాయతీలో కేవలం పేదల కోసం పారాడే వ్యక్తి పార్టీ తెలుగుదేశం జనసేన ఈ 4 సంవత్సరాల నుంచి కలిపి పోరాడుతున్నాం మేము. కాబట్టి మీ అందరూ కూడా మా యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి, అది ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, దృష్టికి తీసుకెళ్లి చింతగట్ల పంచాయతీలో ఉన్నటువంటి స్థానిక పేదలందరికీ న్యాయం చేసి వాళ్ళకి కూడా ఇల్లు స్థలం ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే గతంలో 62 మందికి తెలుగుదేశం పూర్తి ఎండింగ్ టైంలో ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా ఇలాగే నొక్కి పెడితే మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాం.
ఆ స్టేలు కూడా ఇవ్వాలని స్పష్టంగా అప్పుడు అమ్మవారికి ఇచ్చిన మా సమస్య ఎవరు వినకుండా వాళ్ళ మాట మేము వినాలి, మా మాట ఎవరు వినరన్నట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. దయచేసి పేద ప్రజలకి అక్కడ కూడా అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నారు. 130 మంది అర్హులు కాని వాళ్ళు ఉన్నారు, డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, బయట వాళ్ళు ఉన్నారు, స్థానికులు కాకుండా ఉన్నారు. ఇవన్నీ పరిశీలించి నిజమైన చింతగట్ల పంచాయతీ పేద ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తప్ప అక్కడ ఇచ్చే లేఅవుట్ అడ్డుకోవాలని కానీ పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలని కానీ ఇది రాజకీయం చేయాలని కానీ ఎట్టి పరిస్థితుల్లో మా మనసులో లేదు. ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేనలో ఆ మనస్తత్వం ఇప్పుడు ఉండదని కూడా మీ పత్రికా విలేకరుల ద్వారా ఆ వైఎస్ఆర్ పార్టీకి తెలియపరుచుకుంటున్నాం. ఇప్పటికీ మరీ ఒకటే వినమన్నది, లేఅవుట్ అయితే వేయండి, పేదలకు మాత్రం గుర్తించవ్వండి. గతంలో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. ఇంకా రావాల్సిన వాళ్ళు సుమారుగా చింతగట్ల పంచాయతీలో స్థానికులుగా ఉండేటటువంటి 150 నుంచి 180 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు గుర్తించవలసిగా కోరుకుంటున్నాం. బయటికి 3 పేర్లు ఉన్నాయి. స్థానికులైన ఇప్పుడు కూడా గతంలో జగనన్న లేఅవుట్లో వచ్చిన పేర్లు 13 ఉన్నాయి. ఇవన్నీ కూడా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక చింతగట్ల పంచాయతీలో చింతగట్ల విలేజ్ ఒక్క పేర్లు మాత్రమే ఇవి. ఇంకా ఇప్పులవనపల్లి, నందవనపల్లి 2000 పేర్లు చూస్తే కనీసం 30 నుంచి 40 పేర్లు బినామీ పేర్లు తేలుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియదు. 2000 చేతుల్లో ఉంటారు, ఆగమేఘల మీద చేయించుకోవచ్చు ఒక ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా మేము 2020 నుంచి కంప్లైంట్ పెడుతున్నాం సర్వే నెంబర్ 16 మీద. దానిలో ఈ 2-3 రోజుల్లోనే సెక్రటరీ గారు వాళ్ళకి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మంజూరు చేయడం జరిగిపోయింది. నిన్నే దానికోసం కూడా మేము ఈవార్డీ సెక్రటరీ స్థానంలో ఉన్నారు ఇప్పుడు శ్రీనివాస్ గారికి కూడా నిన్న మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగిందని దరఖాస్తు. అదేంటంటే